పెట్టలేదు ముఖ్యమంత్రి గారు. తర్వాత ఆలోచించి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ట్యాబ్స్ అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో 620 కోట్ల విలువ గల 4,35,000 ట్యాబులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలతో లోడ్ చేసి 8th క్లాస్ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ కంటెంట్ తో ఇస్తున్నాం. ఇందులో భాగంగా విడవలూరు మండలంలో 250 ట్యాబ్లు ఉచితంగా అందిస్తున్నాం. ఈ ట్యాబ్స్ తరాలు పేదరికాన్ని ఛేదించే సాధనాలు. రాబోయే దశాబ్దంలో గొప్ప మార్పుకు నాంది పలికే అనేక దశల్లో ఇది కూడా ఒకటి. ఒక్కసారి ఆలోచించండి. పేద పిల్లల భవిష్యత్తు బాగుండాలని విద్యకు పెద్దపీట వేస్తూ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బాగా మెరుగుపరిచి ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడకుండా అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి పైకి రావాలని నిర్ణయం తీసుకుని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీకందరికీ తెలుసు, ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలలకు తేడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో స్టాఫ్ అంతా కూడా వాళ్ళ బిడ్డల్లాగానే మిమ్మల్ని కూడా చూసుకుంటూ చదువులు బాగా చెప్పి మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ అంతా బిజినెస్, వ్యాపారం, డబ్బులతో కూడుకున్న పని. బిడ్డలు చదివినా చదవకపోయినా ఏదో ఒకటి చెప్పి ఆ డబ్బులు గుంజే దాంట్లోనే ప్రైవేట్ స్కూల్స్ అన్ని ప్రాధాన్యతనిస్తాయి. ఆ విధంగా కాకుండా ప్రభుత్వం మన ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు. గతంలో చంద్రబాబు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాలు వెలగబెట్టాడు. ఏ రోజు కూడా ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాల